విద్యార్థులారా, ఈరోజు మనం బాలచంద్రుని ప్రతిజ్ఞ ఈ పాఠాన్ని చెప్పుకోబోయే ముందు ఈ పాఠాన్ని రచించిన కవి మహాకవి శ్రీనాథుడు. వీరు 1385 1475 మధ్య సుమారుగా 90 సంవత్సరాలు పెట్టారు. వీరు మరుత్రాడు చరిత్ర, హరవిలాసం, పల్నాడు చరిత్ర ఇలా అతి ముఖ్యమైన గ్రంథాలను రచించారు. ఆనాటి కాలంలో పెదకోమట వేమారెడ్డి కొలువులో విద్యాధికారిగా ఉండేవారు. మరి వారిని కవి సార్వభౌమ అనేవారు. అంటే కవులలో చాలా గొప్పవాడని అర్థం. కవి సార్వభౌముడు, నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. మరి ఈ పాఠాన్ని రచించిన శ్రీనాథుడు కవి సార్వభౌముడు. నటనలో సార్వభౌముడు నందమూరి అయితే కవితలో సార్వభౌముడు శ్రీనాథుడు. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఈ పాఠాన్ని ప్రవేశపెట్టారు? యుద్ధాలు సాధారణంగా 2 విషయాలు జరుగుతాయి. ఒకటి రాజ్యాకాంక్ష, రాజ్యాలన్నీ కూడా మనం ఆక్రమించుకోవాలని. 2 ధర్మం కోసం. మరి కొన్ని యుద్ధాలు ధర్మం కోసం జరుగుతాయి. అలాంటి యుద్ధాలలో ఈ యుద్ధం కూడా ఒకటే. అదే పల్నాటి యుద్ధం. ఎప్పుడైతే ధర్మం కోసం యుద్ధం చేస్తామో కొన్ని కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికి కూడా అంతిమంగా విజయమే వరిస్తుంది. కాకపోతే ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటి యుద్ధాలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి యుద్ధాల్లో పల్నాటి యుద్ధం కూడా ఒకటి. అయితే ఈ పాఠం యొక్క నేపథ్యం ఏమిటి? ఈ పాఠాన్ని ముందు అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తే, పల్నాడు రాజ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. చాలా భీకరంగా యుద్ధం చేయడానికి ఆ ప్రాంతం అంతా కూడా, పల్నాడు అంతా కూడా, కారంచేడు ఆ ప్రాంతం, గుంటూరు ప్రాంతం అంతా యుద్ధంతో నెలకొడి మంచి భీకరంగా యుద్ధం సిద్ధపడి ఉంది. అందులో ఈ పల్నాడు నుంచి బ్రహ్మనాయుడు ఆ ధర్మమైన యుద్ధానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాగమ్మ కుయుక్తులతో ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి రావడం జరిగిందన్నమాట. అలా యుద్ధం వాతావరణం ఉండే సమయంలో బాలచంద్రుడు చిన్నవాడు అన్నమాట. 13-14 సంవత్సరాలు ఉన్న బాలుడు. ఆ సమయంలో ఏం చేసేవారు? ఇప్పుడంటే మనకు పాఠశాలలు విరివిగా ఉన్నాయి కాబట్టి పాఠశాలకు పంపించేవారు. మరి వాళ్ళు రాజులు కాబట్టి అంతా కూడా వారి రాజ్యంలోనే ఉపాధ్యాయులు వచ్చి వారికి ఈ యుద్ధానికి సంబంధించిన పాఠ్యాంశాలు బోధించేవారు. అస్త్ర శస్త్ర విద్యలన్నీ కూడా నేర్పేవారు. ఆ సమయంలో మన బాలచంద్రుడు బొంగరాలాట ఆడుకుంటున్నాడు. ఎదురా బొంగరం? బొంగరాలాట ఆడుకుంటున్నాం. మీ అందరూ చేసే బొంగరాలు. బొంగరం ఉంటుంది, దానికి ఒక తాడు ఉంటుంది. చక్కగా మీ అందరూ ఇప్పుడు ఆడుతున్నారు కదా, ఆడుతుంటారు. కానీ అదృష్టం నిజంగా ఈనాటి కాలంలో విద్యార్థులు, యువత ముఖ్యంగా బాల్యాన్ని సరిగా అనుభవించట్లేదు. మరి మా చిన్నతనంలో మీకంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు చక్కగా బాల్యాన్ని అనుభవించేవారు. అన్ని ఆటలు ఆడుకునేవారు. ఇప్పుడంతా కూడా సెల్లోనే ఆడుకుంటున్నారు. పబ్జీ, ఫ్రీ ఫైరు, ఆ ఫైరు ఎక్కువైపోతుంది. అవతలాన్ని గాలి చేస్తాంటే వీడియోని గాలిపోతాడు. అది ఇప్పుడు జరుగుతున్నది. విశేషం ఏంటంటే, అబ్బాయిలు ఆడతారని అనుకోవడం చాలా తప్పు. అమ్మాయిలు కూడా ఉన్నారు ఇందులో. అంటే చెడుని ఎక్కువగా కూడా సేకరిస్తున్నారు. అదే చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పనికి మాలిన ఆటలు, ప్రాణం మీదకి వచ్చిన ఆటలు ఆడకూడదు. చక్కగా మనకి గ్రామీణ ఆటలు, ఆరోగ్యకరమైన ఆటలు ఉన్నాయి. వాటిని ఆడుకోండి.
అమ్మాయిలైనా అబ్బాయిలైనా చక్కటి అమ్మాయిలను సొక్కుడు బిళ్ళని, లేకపోతే చైరాటని, ఖోఖో అని ఇలా ఉన్నాయి. అదేవిధంగా కబడ్డీ, వాలీబాల్, అబ్బాయిలు మహిళలు అబ్బాయిలు ఆడుకోవచ్చు, అందరూ ఆడుకోవచ్చు. ఇలాంటి అనేక రకమైన ఆటలు ఉన్నాయి మనకు. ఆ ఆటల్లో చక్కగా ఉండాలి, అది గొప్ప విషయం. అలాగే ఇక్కడ బొంగరాలు ఆడుకుంటున్నారు. చుట్టుపక్కల అమ్మలక్కలందరూ చేరిపోయారమ్మా. సరిహద్దుల్లోనేమో యుద్ధ వాతావరణం, రాజ్యంలోనేమో బొంగరాల ఆటలో అమ్మలక్కలందరూ లీనమైపోయి ఏ పని పాట లేకుండా చూసి ఆనందిస్తున్నారు అందరూ. ఎప్పుడైతే ఉత్సాహం కలిగిందో బొంగరాల ఆట విపరీతంగా చాలా చాకచక్యంగా నువ్వా నేనా ఎవరు గెలుస్తారు అన్నట్టు ఆడుతున్నారు అన్నమాట. ఆ బొంగరాల ఆటలో అనుకోకుండా ఆ బొంగరం తిరిగి గిర్రం తిరిగి ఇలా తిరిగి చేతి మీద వేస్తాం, ఇలా ఇలా తిప్పి ఇలా లాగితే చేతి మీద పడుతుంది, ఇలా చేతి మీద తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైనా గురి తప్పింది అనుకో వెళ్ళి టక్ అని కొడుతుంది. అలాగే అన్నమ్మన్న స్త్రీకి తగిలింది అంటే కోపం, అంటే ఎవరైనా మనం కొట్టారని కోపం వచ్చేస్తుంది కదా. కోపం వచ్చి బాలచంద్ర నీ పౌరుషం ఎక్కడ కాదు యుద్ధ రంగంలో చూపెట్టు, అది పౌరుషం అంటే అని అనేటప్పటికీ వెంటనే బాలచంద్రుడు యుద్ధమా అని వెంటనే ఇంటికి వెళ్ళిపోయి అమ్మా నన్ను ఆశీర్వదించు, నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను, యుద్ధమే నా లక్ష్యం, ధర్మ యుద్ధాన్ని చేస్తాను, మన రాజ్యాన్ని కాపాడుతాను అని తల్లికి చెప్పి ప్రతిజ్ఞ చేయు సందర్భంలో ఈ యొక్క బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠం ప్రారంభమైంది. మరి ఈ నేపథ్యాన్ని చెప్పడానికి మన స్రవంతి ముందుగా రావడానికి సిద్ధంగా ఉంది. రామా స్రవంతి కట్ చేసుకోరా. రామా నమస్కారం. అలాగే ఇక్కడ హెచ్ఎం గారు లేకపోయినా ఆడుకున్న నమస్కారం చెల్లిస్తున్నాను. ఈరోజు మనం బాలచంద్రుని ప్రతిజ్ఞలో నేపథ్యం చెప్పుకుందాం. నేపథ్యంలో ఏముంటుందంటే అంటే ఫస్ట్ జరిగిన అంటే పాతకాలంలో అప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ ఈ పాఠంలో ఏవైతే ఉన్నాయో అది ఒక చిన్న బిట్టులా చూపిస్తారు. అంటే ఈ పాఠానికి ముందు అన్నమాట ఏం జరిగింది, పాఠం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అదమ్మా. పల్నాటి రాజ్యం పొరిమేరట్లో యుద్ధ వాతావరణంలోనిది. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఇది జరిగింది. బాలచంద్రుడు పట్టణ వీధుల్లో నించొని అక్కడ ఆడుతూ బొంగర మాట తిప్పుతూ ఆడుతూ ఉన్నాడు. బొంగర మాట మనం ఇలా ఇలా తిప్పి ఇలా లాగుతాం కదా, అప్పుడు లాగినప్పుడు అది అక్కడ మొత్తం కొంచెం విచిత్రంగా చూసి అక్కడ ఉన్న అమ్మలక్కలందరి చుట్టూ చేరి అమ్మో ఎంత బాగా వేస్తున్నాడు, అమ్మ ఎంత బాగా వేస్తున్నాడు అని అందరూ కూడా పొగుడుతూ ఆనందిస్తూ నవ్వుకుంటున్నారు. ఆ సమయంలో అలా వేస్తుండగా ఒక్కటి అలా కింద పడి అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. అన్నమ్మ ఆమెకు తగిలితే ఆవిడ కోప్పడి నీ పౌరుషం ఇక్కడ చూపిస్తున్నావా, నీ పౌరుషం యుద్ధంలో చూపించు అని అంది. అప్పుడు పౌరుషమే కదా యుద్ధ రంగానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు బాలచంద్రుడు కోపం వచ్చి యుద్ధమా, యుద్ధానికి నేను వెళ్తాను అని బాలచంద్రుడు ఇంటికి వెళ్ళి బాలచంద్రుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను యుద్ధంలోకి వెళ్తాను, నాకు యుద్ధం అంటే ఇష్టం అని యుద్ధంలోకి వెళ్ళడానికి అమ్మ దీవెన తీసుకున్నాడు. ఈ పాఠ్యాంశం అక్కడితో ప్రారంభమైంది. బాగుంది. మరి ఈ నేపథ్యాన్ని చెప్పడానికి మరొక అమ్మాయి రిషిత సిద్ధంగా ఉంది. రామా రిషిత. నేపథ్యం పల్నాటి రాజ్యం పొలిమేరలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నారు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంది. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి ఆనందంగా చూస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే అమ్మకు తగిలింది. ఆమె నీ పౌరుషం ఇక్కడ కాదు యుద్ధ భూమిలో చూపించు అని అంది. వెంటనే బాలచంద్రుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దీవెనలు తీసుకునే సందర్భంలో ఈ పాఠ్యాంశం అనేది ప్రారంభమవుతుంది. ఓకే, బాగుందమ్మా. తర్వాత మన హరమ వస్తుంది. రామ హరమ వస్తున్నారు. అబ్బాయిలు ముందుగా రావట్లేదు.
ఒకప్పుడు అన్ని విషయాల్లో అబ్బాయిలు వచ్చేవారు. మేము చదువుకునేటప్పుడు తర్వాత కొంతకాలం వరకు జమ్మలక్కడ బొంబాయి అయిపోయింది. ఇప్పుడు అబ్బాయిలు రావట్లేదు, అమ్మాయిలు వస్తున్నారు. పౌరుషం పాఠం వినడంలోనూ పాఠం నేర్చుకోవడంలోనూ అమ్మాయిలు చూపెడుతున్నారు. కాబట్టి అబ్బాయిలు కూడా ప్రతి దాంట్లో కూడా రావించారు. ఇప్పుడు మనం బాలచంద్రుని ప్రతిజ్ఞ నేపథ్యం చెప్పుకున్నాం. పల్నాటి రాజ్యాంగం యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ ఇప్పుడు యుద్ధం ఇప్పుడు పట్టణంలో రాజ్యంలో జరగదు, సరిహద్దుల్లో జరుగుతుంది. కొన్నేరు యుద్ధ వాతావరణం ఏర్పడింది. అప్పుడు పల్నాటి వీధుల్లో ఉన్న పిల్లలందరూ కలిపి బొంగరాలాట ఆడుతున్నారు. అందులో ఒకడు బాలచంద్రుడు. బాలచంద్రుడు బొంగరాలాట ఆడినప్పుడు, బొంగరాలాట ఆడడం అంటే ఒక నేపథ్యంతో కూడిన ఆట. నైపుణ్యం, స్కిల్ అన్నమాట. నైపుణ్యం ఆట కూడా మనకు సులువుగా రాదమ్మా, చాలా స్కిల్ ఉండాలంట, నైపుణ్యం ఉండాలి. అదే కదా ఏది నేర్చుకున్నా నైపుణ్యం ఉండాలమ్మా. అప్పుడే దాన్ని మనం రసవత్తరంగా చేయగలుగుతాం. చెప్పు. దాన్ని చూసి అమ్మలక్కలు అందరూ వచ్చి ఆ బొంగరాలాట చూసి వీళ్ళు ఎలా వేస్తున్నారు, బాగా వేస్తున్నారని అందరూ కూర్చొని చూస్తున్నారు, ఆనందిస్తున్నారు కదా. అప్పుడు అనుకోకుండా ఒక బొంగరం వెళ్ళి ఒక ఆమెకు తగిలింది. ఆమె పేరు అన్నమ్మ. ఆమె కోపంతో నీ పౌరుషం ఇక్కడ కాదు, యుద్ధ భూమిలో చూపించు అని అంది. వెంటనే బాలచంద్రుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దీవెనలు తీసుకొని యుద్ధానికి బయలుదేరతాను అని చెప్పాడు. ఈ పాఠం ప్రారంభం. ఓకే. తర్వాత పౌరుషం వచ్చింది. జంబలగడ బొంబాయి అయిపోయిందని అనుకున్నాం కానీ పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ అబ్బాయిలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నువ్వు మధురాల మనం బాలచంద్రుడు ప్రతిజ్ఞ చెప్పుకున్నాం. అలా పెట్టుకో. నేపథ్యం చెప్తున్నా. పల్నాటి రాజ్యం, చేతులు ఇలా ఉపయోగించుకో. పల్నాటి రాజ్యం యుద్ధ భూమిలో యుద్ధం జరిగేలాగా ఉంది. అంతా పొలిమేర అంతా కూడా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగి వాతావరణం వచ్చేసింది అనమాట. అప్పుడు బాలచంద్రుడు పల్నాటి రాజ్యంలో బొంగరాలాట ఆడుతున్నాడు. బొంగరాలాట ఆడుతుంటే అది చేతిలోకి లేపగానే స్లిప్ అయ్యి అలా జారిపోయి తగిలింది. అన్నమ్మకి తగిలింది. అన్నమ్మ కోపం వచ్చి, బాలచంద్రుడా నువ్వు బొంగరాలాటలో కాదు నీ కోపం, యుద్ధ భూమిలో చూపించు అని వచ్చింది. అప్పుడు బాలచంద్రుడు అమ్మ ఇంటికి వెళ్ళి, అమ్మ నేను యుద్ధ భూమిలోకి వెళ్తాను అని చెప్పి దీవెనలు తీసుకున్నాడు. దీవెనలు తీసుకుని పాఠం అప్పటి నుండి మొదలైంది. ఓకే, బాగుంది. మన కనకం వస్తుందమ్మా. మరి తర్వాత మన కనకం పాఠ్యాంశంలో ఉన్నట్లు నేపథ్యాన్ని మక్కి అలా దింపడానికి సిద్ధంగా ఉంది రామ. నేపథ్యం పల్నాటి పొలిమేరలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నారు. నైపుణ్యంతో కూడిన ఆట అందరి మనసును ఆకట్టుకుంది. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి ఆటను ఆనందిస్తున్నారు. ఆ సమయంలో పొరపాటున ఒక బొంగరం అన్నమ్మ అనే ఆవిడకు తగిలింది. ఆమె కోపంగా నీ పౌరుషం ఇక్కడ కాదు, యుద్ధ భూమిలో చూపించు అని అంది. అప్పుడు బాలచంద్రుడు పౌరుషంగా ఇంటికెళ్ళి, అమ్మ నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను, నీ దీవెనలు ఇద్ది అని పౌరుషంగా యుద్ధానికి బయలుదేరే సందర్భంలోనిది. ఏంటది? బాలచంద్రుని ప్రతిజ్ఞ. పౌరుషంతో యుద్ధ రంగంలో బయలుదేరే తల్లి యొక్క అనుమతి తీసుకొని
యుద్ధరంగంలో బయలుదేరే సమయంలోనిది ఈ బాలచంద్ర ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం. బాగుందిరా. తర్వాత మన దుర్గమ్మ వచ్చినట్టుంది. మరి నేపథ్యం, పౌరుషం, బాలచంద్రుని యొక్క ఆడే విధానం, యుద్ధరంగానికి పయనించే విషయాన్ని వీళ్ళందరూ కూడా ఉత్సాహపరుచుకొని కడుపు నొప్పి అనుకున్న దుర్గ కూడా కడుపు నొప్పిని పక్కన పెట్టేసి యుద్ధ రంగంలోకి దిగినట్టు ఈ యొక్క పాఠ్యాంశ బోధన రంగానికి సిద్ధంగా ఉంది. రామ ప్రతిజ్ఞ యొక్క నేపథ్యం చెప్పుకున్నాం. చేతులు తీసాము. పల్నాటి రాజ్యం పొలిమేరలో ఉన్న యుద్ధ వాతావరణం మొదలైంది. పట్టణ వీధిలో ఉన్న బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన బొంగరాలాట అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఆమె కోపంతో నీ పౌరుషం ఇక్కడ కాదు, యుద్ధభూమిలో చూపించు అని అంది. అప్పుడు బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధభూములకు బయలుదేరి తల్లి దీవెన తీసుకున్నాడు. ఇది సందర్భం. ఈ పాఠం ఏ పాఠం ఇది? బాలచంద్ర ప్రతిజ్ఞ పాఠం. ఆ సందర్భంలోనిది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది చెప్తాం. సరేనమ్మా. మొత్తం మీద ఈ పాట అనుభవించేటప్పటికే నేను చెప్పడం, తర్వాత మీరందరూ కూడా వెంటనే అర్థం చేసుకొని చెప్పడం, మన దుర్గమ్మ కడుపు నొప్పి కూడా తగ్గిపోవడం చాలా విచిత్రంగా ఉంది. చూసారా? అంటే ఆ ఉత్సాహం విద్యార్థుల్లో వస్తుంది. మరి ఇప్పుడు మన అక్షరులు మరి విద్యార్థుల్లో ఒక్కొక్కరికి బాలచంద్ర ప్రతిజ్ఞలో లీనమవ్వాలని, వారికి వచ్చిన నేపథ్యాన్ని తెలియపరచాలని చాలా ఉత్సాహాన్ని చూపెడుతున్నారు. చాలా మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నేను. ఈ సందర్భంగా మన శ్యామల చక్కగా రావడానికి సిద్ధంగా ఉంది. రామ శ్యామల. బాలచంద్రుడి ప్రతిజ్ఞ నేపథ్యం పల్నాటి రాజ్యం పొలిమేర సరిహద్దులం యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో బాలచంద్రుడు బొంగరాల ఆట ఆడుతుండగా చేతిలో పడింది. ఆ చేతిలో నుంచి తీయగా ఒక ఆమె పక్కన కూర్చున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందులో ఒక ఆమెకు ఆమె పేరు అన్నమ్మ ఆమెకు బొంగరం తగిలింది. ఆమె కోపంతో అన్నది, నీ పౌరుషం ఇక్కడ కాదు, యుద్ధ భూమిలో చూపించు అని అన్నది. ఆ మాట వినగానే బాలచంద్రుడు తల్లిదేవుని తీసుకొని, అమ్మ యుద్ధ భూమిలో గెలిచి రాజ్యాన్ని కాపాడుతానని తల్లిదేవులతో ఏర్పడింది. అవకాశం ఇచ్చిన గురుగారికి నా ధన్యవాదాలు. బాగుంది. తర్వాత ఎవరు వస్తున్నారు? మరి ఈ ఉత్సాహాన్ని నింపుకొని కార్తిక్ కూడా, అసలు ఇంతవరకు మీరు అమ్మాయిలు అన్నారు, నేను కూడా ఉన్నాం గురువు గారు అంటూ మరి చక్కగా మధు మనందరికీ ఒక ప్రేరణగా ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. మరి ఇప్పుడు అదే పంధాలో మన కార్తీక్ రావడం సిద్ధంగా ఉన్నాడు. రారా కార్తీక్. నేపథ్యం పల్నాటి రాజ్యం పొలిమేరలో సౌండ్ పెంచమ్మా. పల్నాటి రాజ్యం పొలిమేరలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతుంటే నైపుణ్యంతో కూడిన నైపుణ్యం స్కిల్ అన్న మంచిదే. నైపుణ్యత ఇలా కట్టే ఆడుతున్నప్పుడు అమ్మలక్కలు అందరూ తిరిగేసి చూస్తున్నారు. అప్పుడు చేతిలో నుంచి జారి ఒక ఆమెకు తగిలింది. అన్నమ్మ అనే ఆమె తగిలింది.
ఆమె నీ పౌరుషం బొంగరాలాటంలో కాదు యుద్ధంలో చూపి అని అనగా బాలచంద్రుడు త్వరగా తన ఇంటికి వెళ్ళి పౌరుషంతో ఇంటికి వెళ్ళాడు. పౌరుషంతో ఇంటికి వెళ్ళి అమ్మ నేను యుద్ధంలోకి వెళ్తాను. ఇంతవరకు నేను బొంగరాలాట ఆడాను, నేను ఇప్పుడు నేను యుద్ధ రంగానికి వెళ్తాను. నేను యుద్ధ రంగంలో కానీ చిన్నపిల్లలు అనుకుంటున్నావా? పెద్దవాడిని అయ్యాను, యుద్ధ రంగంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను దీవించమ్మా. నన్ను దీవించమ్మా అని సందర్భంలో మొదలైంది బాలచంద్రుడు. బాగుందా? తర్వాత